ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. హిందూ ధర్మ శాస్త్రాలలో ముఖ్యంగా సాముద్రిక శాస్త్రంలో మనిషి శరీరంలోని ప్రతి అంగం ఒక రహస్యాన్ని కలిగి ఉంటుందని చెబుతారు. మన ముఖం మన అంతరాత్మకు అర్థమైతే మన నుదురు మన అదృష్టానికి రాజమార్గం వంటిది. ఆడవారి నుదుటిపై ఉండే పుట్టుమచ్చ కేవలం ఒక చిన్న మచ్చ కాదు, అది వారి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును మరియు వారు పొందే రాజయోగాన్ని సూచిస్తుంది. ఆడవారి నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుంది? అదృష్టమా లేక హెచ్చరిక అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయంలో సాముద్రిక శాస్త్రానికి విశిష్ట స్థానం ఉంది. ఒక వ్యక్తి ప్రవర్తన, వారి అలవాట్లు మరియు రాబోయే కాలం ఎలా ఉండబోతోందో వారి శరీర లక్షణాలను బట్టి అంచనా వేయవచ్చు. అందులోనూ నుదురు అనేది ఒక వ్యక్తి యొక్క మేధస్సును మరియు అదృష్టాన్ని ప్రతిబింబించే ప్రదేశం. నుదుటిపై ఉండే పుట్టుమచ్చల స్థానాన్ని బట్టి ఆ స్త్రీ జీవితంలో ఎదుగుదల ఎలా ఉంటుంది, ఆమె వైవాహిక జీవితం ఎలా సాగుతుంది, ఆర్థికంగా ఆమె ఎంత బలపడగలదు అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా నుదుటిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంటారు. నుదుటి మధ్య భాగం అంటే రెండు కనుబొమ్మల పైన ఉండే ప్రదేశం, దీనిని ఆధ్యాత్మికంగా ఆజ్ఞా చక్రం అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు అపారమైన మేధస్సును కలిగి ఉంటారు. వీరు స్వతహాగా నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం మధ్యలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా ప్రశాంతంగా, గంభీరంగా ఉంటారు. వీరిలో ఉండే సృజనాత్మకత అద్భుతంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా అందులో ఒక కొత్తదనం చూపిస్తారు. వీరికి ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. జీవితంలో ఎన్నో దేశాలను, ప్రాంతాలను చుట్టి వచ్చే అవకాశం వీరికి కలుగుతుంది. ఆర్థికంగా వీరు స్వతంత్రంగా ఉండటానికే మొగ్గు చూపుతారు. వీరు ఎదుటివారిపై ఆధారపడటం ఇష్టపడరు. సమాజంలో వీరికి మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. అయితే వీరు కొంచెం మొండి పట్టుదల కలిగి ఉండవచ్చు. తాము అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. నుదుటి కుడి భాగం సంపదకు మరియు కీర్తికి సంకేతం. ఒక స్త్రీకి నుదుటి కుడి వైపున పుట్టుమచ్చ ఉంటే ఆమె అపరలక్ష్మి స్వరూపమని చెప్పవచ్చు. వీరు పుట్టిన ఇంటికంటే అడుగుపెట్టిన మెట్టినింటికి ఎక్కువ అదృష్టాన్ని తీసుకువస్తారు. వీరి రాకతో ఆ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. కుడివైపు పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. వీరు భావోద్వేగాల కంటే వాస్తవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్ పరంగా వీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో వీరు రాణిస్తారు. వీరికి సమాజంలో పేరు ప్రఖ్యాతలు చాలా త్వరగా వస్తాయి. వైవాహిక జీవితం కూడా చాలా సజావుగా సాగుతుంది. భర్త నుంచి వీరికి పూర్తి సహకారం లభిస్తుంది. వీరు అనవసర ఖర్చులు చేయరు. పొదుపు చేయడంలో వీరికి వీరే సాటి. నుదుటి ఎడమ వైపున పుట్టుమచ్చ ఉండటం గురించి శాస్త్రం కొంచెం భిన్నంగా చెబుతుంది. వీరు చాలా సున్నిత మనస్కులు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆర్థిక పరంగా వీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు. సంపాదన బాగున్నా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. వీరికి దైవ భక్తి మెండు. వీరు ఎదుటివారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అయితే వీరు తమ మనసులోని మాటను బయటకు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడతారు. దీనివల్ల ఒక్కోసారి మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. వీరు తమ ఆరోగ్యం విషయంలో, ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం సూచిస్తుంది. అయితే వీరి పట్టుదల వీరికి గొప్ప ఆయుధం. ఏదైనా కష్టం వచ్చినా వీరు ధైర్యంగా నిలబడతారు. కనుబొమ్మల మధ్యలో సరిగ్గా బొట్టు పెట్టుకునే ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే అది చాలా శుభప్రదం. వీరు చాలా తెలివైన వారు మరియు దూరదృష్టి గలవారు. వీరికి సామాజిక స్పృహ ఎక్కువ. వీరు మాట్లాడే ప్రతి మాటలో ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఒకవేళ కనుబొమ్మల మీద పుట్టుమచ్చ ఉంటే అది వారి వైవాహిక జీవితంలో అదృష్టాన్ని సూచిస్తుంది. వీరికి దొరికే జీవిత భాగస్వామి చాలా ప్రేమగా, బాధ్యతాయుతంగా ఉంటారు. వీరు ఏ వయస్సులోనైనా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వీరికి సంతాన సుఖం కూడా అద్భుతంగా ఉంటుంది. వీరి పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారు. నుదుటి పై భాగంలో అంటే జుట్టు మొదలయ్యే చోట పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా క్రమశిక్షణతో ఉంటారు. వీరు ఆదర్శవంతులుగా జీవించడానికి ఇష్టపడతారు. వీరికి సామాజిక సేవ అంటే ప్రాణం. వీరు స్వచ్ఛంద సంస్థలలో లేదా రాజకీయాలలో రాణించే అవకాశం ఉంటుంది.
వీరు ఎప్పుడూ నిజాయితీగా ఉండటానికే ప్రయత్నిస్తారు. వీరి జీవితంలో కష్టాలు వచ్చినా వాటిని ఎలా అధిగమించాలో వీరికి బాగా తెలుసు. వీరు పాతాళం నుండి కూడా పైకి రాగల శక్తివంతులు. కేవలం పుట్టుమచ్చ స్థానమే కాదు, దాని రంగు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంది. నల్లటి పుట్టుమచ్చ సాధారణ ఫలితాలను ఇస్తుంది. కొన్నిసార్లు కష్టపడితేనే ఫలితం దక్కుతుందని సూచిస్తుంది. ఎర్రటి లేదా తేనె రంగు పుట్టుమచ్చ ఇది చాలా అరుదు. ఇలాంటి పుట్టుమచ్చ నుదుటిపై ఉంటే అది అత్యున్నతమైన రాజయోగానికి సంకేతం. వీరు కోరుకున్నవన్నీ జీవితంలో సాధిస్తారు. పుట్టుమచ్చ మరీ పెద్దదిగా ఉంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చిన్నగా ఉంటే ఫలితాలు నెమ్మదిగా కనిపిస్తాయి. నుదుటిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు సామాన్యులుగా పుట్టినా అసామాన్యులుగా ఎదుగుతారు. వీరికి లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా కుడివైపు మచ్చ ఉన్నవారు ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. వీరు తమ సంపాదనతో తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుస్తారు. వీరికి డబ్బును ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు. సంబంధాల విషయానికి వస్తే నుదుటిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు తమ భాగస్వామి పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు. వీరు గృహ నిర్వహణలో మేటి. కుటుంబ సభ్యుల మధ్య కలతలు రాకుండా అందరినీ కలుపుకొని పోతారు. వీరి వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటిని తమ చాకచక్యంతో సర్దుబాటు చేసుకుంటారు. వీరిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులని శాస్త్రం చెబుతోంది. నుదుటిపై పుట్టుమచ్చ ఉండటం అనేది ఒక దైవిక సంకేతం కావచ్చు, కానీ మనిషి యొక్క కర్మలు, ఆలోచనలు మరియు కష్టం కూడా జీవితాన్ని నిర్ణయిస్తాయి. సాముద్రిక శాస్త్రం మనకు ఒక మార్గదర్శి లాంటిది. ఒకవేళ మీ నుదుటిపై పుట్టుమచ్చ ఎడమవైపు ఉండి అది అశుభమని మీరు భావిస్తే మీ సత్కర్మల ద్వారా ఆ ప్రభావాన్ని మార్చుకోవచ్చు. అదృష్టం అనేది మన నుదుటిపైనే కాదు, మన చేతుల్లో కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.